Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 8. ఇంతలో బాబుగారు అమ్మగారు అమ్మాయి గారి కోసం పాలు పంపించారు అంటూ పని మనిషి రావడంతో పాల గ్లాస్ తీసుకుని ఇదిగో పాలు తాగు అంటూ పాల గ్లాస్ ఇచ్చాడు. మొహమాటంగా ఆ పాల గ్లాస్ తీసుకుంటూ మళ్ళీ ఏదో అడగబోతున్న దక్షకి అడ్డుపడి, నువ్వేం అడుగుతావో నాకు తెలుసు, నేను నిన్ను పంపించడం కుదరదు, నిన్ను నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్న అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్ చూసి ఇంక దక్ష ఏమీ మాట్లాడదలుచుకోలేదు. అతని ప్రేమకి ఆమె శరీరం అంతా సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టుగా ఉంది. కానీ కొత్త ప్రదేశం, ఎంత ప్రేమిస్తున్న మనిషి అయినా సరే తల్లి తండ్రి తమ్ముడు చెల్లెలు లేకుండా అలా పరాయి వాళ్ల పంచన ఉండాలంటే ఆమెకి ఏదోలా ఉంది. కర్ణ ఏమో పంపించే ప్రసక్తే లేదు అని చెప్తున్నాడు. దాంతో అసహనంగా దిక్కులు చూస్తూ పాల గ్లాసులో ఉన్న పాలు ఫినిష్ చేసి అతని చేతికి పాల గ్లాస్ ఇవ్వడంతో, దట్స్ మై గర్ల్, నువ్వు మన గదిలోకి పాల గ్లాస్ తీసుకురాకముందే నేను నీకు పాలు తాగించాను అని చెప్పిన అతని మాటకి తలెత్తి చూడలేక తలదించుకొని కూర్చుంటే ఆమె సిగ్గు చూసి నవ్వుకుంటూ అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. కర్ణగదిలో నుంచి గెంటేయడంతో హాల్లోకి వచ్చిన ఆ అమ్మాయి ఆంటీ అంకుల్ అని అరుస్తూ గొడవ చేయడంతో వసుంధర విశ్వనాథ్ బయటకొచ్చి ఏంటి రియా అని కోపంగా అడగడంతో, నేను మీ అబ్బాయిని ఎంత ఇష్టపడుతున్నానో మీకు తెలుసు. పైగా మా మమ్మీ డాడీ నన్ను మీ కోడలుగా చేసుకోమన్నప్పుడు సరే అని కూడా చెప్పారు. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకు ఇలా నన్ను చీట్ చేశారు అనగానే, రియా మర్యాదగా మాట్లాడు అని అంది వసుంధర కోపంగా. ఆ మర్యాద మీరందరూ ఎప్పుడో పోగొట్టుకున్నారు ఆంటీ. నన్ను మీ కోడలుగా చేసుకుంటారని మాట తప్పి నన్ను మోసం చేస్తున్నారు కదా, చెప్తా మీ సంగతి అంటున్న రియా మాటలకి, నువ్వు మాట్లాడడం అయిపోతే నేను మాట్లాడొచ్చా అని విశ్వనాథ్ సీరియస్గా చూడగా రియా అతని వైపు చూస్తూ ఉంటే, మీ మమ్మీ డాడీ నిన్ను మా కోడలుగా చేసుకోమని అడిగిన మాట నిజమే, కానీ మేము నిన్ను మా కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నామని మీ మమ్మీ డాడీ చెప్పిన మాట మాత్రం అబద్ధం. కర్ణ స్టడీస్ అయిపోవాలి, వాడు బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, అప్పుడు వాడి ఒపీనియన్ తీసుకుని ఆలోచించి చెబుతామని చెప్పాం. అంతే తప్ప నిన్ను కోడలుగా మేమెప్పుడు కన్ఫర్మ్ చేసుకోలేదు అనగానే రియా మొహం నల్లగా మాడిపోయింది. అన్నిటికీ మించి దక్షని సెలెక్ట్ చేసింది నేను. రియా, అప్పటికే నీకు చాలాసార్లు నీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోమని చెప్తూనే ఉన్నాను. నిజంగా నీకు నా కొడుకు అంటే అంత ఇష్టం ఉంటే నా ఒపీనియన్కి నువ్వు వాల్యూ ఇవ్వాలి. ఆంటీ ఎందుకు ఇన్నిసార్లు ప్రెస్ చేసి చెప్తున్నారని నువ్వు ఆలోచించాలి. నువ్వు కనీసం ఆలోచించడానికి కూడా ట్రై చేయలేదు. బికాజ్ ఈవిడ మాట నేనేంటి వినేది అన్న ఆలోచన నీది. ఎందుకంటే గారాబం చేసి పెంచారు కాబట్టి నీకు ఎవరి స్టాండర్డ్స్, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మరొకరి స్టాండర్డ్స్కి తగ్గట్టుగా బ్రతికే మైండ్ సెట్ లేదు. నాకు కావాల్సింది ఇంటిని, ఇంట్లోని వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా చూసుకునే ఇంటి ఇల్లాలు, అంతేకాని ఫ్యాషన్ టీవీ మోడల్ కాదు. వెళ్ళు అని చెప్పింది వసుంధర. కర్ణ బిహేవియర్తో సగం మంటలో ఉన్న రియా వసుంధర విశ్వనాథ్ మాటలకి నిప్పులో పెట్రోల్ పోసినట్టుగా మండిపోతూ కాళ్ళకి వేసుకున్న హీల్స్ నేల మీద టకటకా కొడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. రియా వల్ల మన బిజినెస్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా అండి అని వసుంధర అడగడంతో, ఏం మాట్లాడుతున్నావు వసుంధర, ఈ అమ్మాయికి మన బిజినెస్కి సంబంధం ఏంటి అని అడిగాడు విశ్వనాథ్. అదే రియా మీ బిజినెస్ పార్ట్నర్ కూతురు కదా అని వసుంధర అడగడంతో, వసుంధర, వాడు బిజినెస్ పార్ట్నర్ అయ్యుండొచ్చు, కానీ ఆ కంపెనీ నాది, ఆ బిజినెస్ కూడా నాది, అండ్ వాడికి 10% మాత్రమే షేర్స్ ఉన్నాయి. మిగిలిన 90% ప్రాపర్టీ నాది. వాడికి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాడి పర్సెంటేజ్ వదులుకొని వెళ్ళిపోతాడు. లేదని అడుక్కుంటే వాడి షేర్స్ వాడి మొహాన్న కొట్టేస్తాను. అంతే తప్ప వాడి వల్ల మన బిజినెస్కి ఎలాంటి నష్టం జరగదు అని అన్నాడు విశ్వనాథ్. అయినా చిన్నబాబు గారు ఉన్నప్పుడు మీకెందుకు అమ్మగారు టెన్షన్? కంపెనీ జోలికి కాదు కదా, కంపెనీని నాశనం చేద్దామని ఎవరికైనా ఆలోచన వచ్చినా సరే వాళ్ళని నాశనం చేస్తాడు అని పని మనిషి కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో వసుంధర చిన్నగా నవ్వి కాఫీ తీసుకుంది. కర్ణ ఫ్రెష్ అయి వచ్చేసరికి అతనికి ఫ్రూట్ సలాడ్, గ్రీన్ టీ రెడీగా పెట్టి పని మనిషి వెళ్ళిపోవడంతో అతని చర్య గమనిస్తున్న దక్ష ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడంతో, ఏంటి మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా, లేకపోతే ఇది లైబ్రరీ అనుకుంటున్నావా అంత సైలెంట్గా ఉన్నావు అని అడిగేసరికి, అదేమీ లేదు, నాకు ఈ ప్లేస్, ఈ ఇల్లు మీరందరూ కొత్త కాబట్టి మౌనంగా ఉన్నాను, తెలిసిన వాళ్ళైతే మాట్లాడతాను అని అంది దక్ష. దాంతో టీ తాగుతున్న వాడల్లా ఆమె వైపు తల తిప్పి చూసి, తెలిసినవాడు అనేది పక్కన పెట్టు, నేను నీకు కాబోయే మొగుణ్ణి.
ఇంతకంటే పోస్ట్ ఏం కావాలి నువ్వు నాతో మాట్లాడాలంటే అని సీరియస్గా అడగడంతో మీరెందుకు ప్రతిదానికి సీరియస్ అవుతారు అని అడిగింది. ఇన్నోసెంట్గా ఉండే అమ్మాయిలు క్యూట్గా ఉంటారు అనుకుంటారు, కానీ వాళ్ళకంటే ఇరిటేటింగ్ ఫెలోస్ ఇంకెవరూ ఉండరు. వాళ్ళ మనసులో ఏముందో తెలీదు, ఏం ఫీల్ అవుతున్నారో చెప్పడానికి చస్తారు. కనీసం మాట్లాడితే నోట్లో ఉన్న డైమండ్స్ రాలి కింద పడతాయేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు బిహేవ్ చేసినట్టు అన్నాడు ఇరిటేషన్ ఫీల్ అవుతూ. అంత ఇరిటేటింగ్గా ఉంటే ఓపెన్గా మాట్లాడే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా, అదే ఇప్పుడు వెళ్ళింది కదా మీ గర్ల్ ఫ్రెండ్ అని దక్ష కోపంగా చెప్పడంతో ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి, నేను ఆల్రెడీ చెప్పాను, నేను చెప్పింది వినడం తప్ప నీకు మరొక ఆప్షన్ లేదు. అలా కాదని తిరిగి నువ్వు నాకు సజెషన్స్ ఇచ్చావనుకో బాగోదు అని సీరియస్గా చెప్పడంతో దక్ష ఏడుపు మొహం పెట్టుకొని మొహం తిప్పుకుంది. కోపం వచ్చినప్పుడు నన్ను ఏమీ తిట్టలేక నువ్వు పౌట్ చేస్తావు చూడు, చాలా క్యూట్గా కిస్ చేయాలనిపిస్తుంది అని కర్ణ చెప్పడంతో దక్ష ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంటేనే అతను నవ్వి, అది సరే కాలేమైనా నొప్పిగా ఉందా అని అడగడంతో అసలు తనని వాళ్ళ ఇంటికి పంపించట్లేదు అన్న ఆలోచనలో ఉన్న దక్ష కాలు నొప్పి గురించే మర్చిపోయింది. ఇప్పుడు అతను గుర్తు చేయడంతో కాలు నొప్పి తెలుస్తుంటే ఉంది, చాలా నొప్పిగా ఉంది అని చెప్పడంతో ఉంటుంది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, అయినా అంత కేర్ ఫ్రీగా ఎలా తిరుగుతున్నావు నువ్వు అని అడిగాడు. అలవాటైన ఇంట్లో అడుగు చూసి వెయ్యలేం కదా, అలవాటులో స్పీడ్గా నడిచాను, అక్కడ వాటర్ ఉన్నాయి, కాలు జారింది, కింద పడ్డాను అని చెప్పడంతో డోంట్ వర్రీ, ఇక్కడ నువ్వు ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, నీ ఫీట్ దగ్గరికి అన్నీ తీసుకొచ్చి పెట్టడానికి ఇక్కడ పనివాళ్ళు ఉన్నారు అని చెప్పడంతో కానీ నాకు పనివాళ్లతో పని చేయించుకోవడం అలవాటు లేదు, నచ్చదు అనగానే ఎందుకు అని అడిగాడు కళ్ళు ఎగరేసి. ఏమో వాళ్ళు సరిగ్గా చేయరు, అదే క్లీన్గా చేయరు, అన్నిటికీ మించి చిన్నప్పటి నుంచి పనివాళ్ళు లేకుండా పనులు చేసుకోవడం అలవాటు కాబట్టి నాకు నేను లేదంటే మా అమ్మ చేస్తే తప్ప ఇంకెవరు చేసినా ఏ పని నచ్చదు అనగానే హో గాడ్, ఎలాంటి అమ్మాయిని తగిలించావని కర్ణ తల పట్టుకుని, అయితే నీకు నాకు ప్రతిరోజు గొడవలే జరుగుతాయి అన్నమాట అనగానే దక్ష ఆశ్చర్యంగా చూసింది. ఎవరైనా పని చేసే పెళ్ళాం కావాలి అనుకుంటారు, నేనే నీట్గా పని చేస్తాను అంటుంటే ఎందుకు మనకి గొడవలు జరుగుతాయి అని దక్ష అయోమయంగా అడిగేసరికి, బికాజ్ నా వైఫ్ క్వీన్ లాగా కూర్చోవాలి, కానీ పని చేస్తే నాకు నచ్చదు, ఒకవేళ తను పని చేసినా నాకు ప్రేమగా ఫుడ్ కుక్ చేయడం తినిపించడం లాంటిది తప్పితే నా కోసం ఇంకా వేరే ఏ పని చేయకూడదు, లేక బట్టలు మడత పెట్టడం రూమ్ క్లీనింగ్ లాంటిది కూడా అనగానే అయితే ఖచ్చితంగా గొడవలు అవుతాయి అని అంది దక్ష. కర్ణ సీరియస్గా దక్ష వైపు చూసి, అంటే నువ్వు నీకు నచ్చిందే చేస్తాను గొడవైనా సరే అంటావు, కానీ పెళ్ళైంది కాబట్టి నీ పద్ధతులు మార్చుకోను అని మాత్రం చెప్పవా అని అడిగేసరికి దక్ష ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటే, ఒకవేళ నన్ను కాకుండా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోనే వేరే ఏదైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ పద్ధతులకి తగ్గట్టుగా ఉంటావు కదా, మరి ఇక్కడ ఉండడానికి ఏం రోగం అని కోపంగా అడిగాడు. ఇక్కడ కూడా మీ పద్ధతులకి తగ్గట్టుగానే ఉంటాను, కానీ ఎక్కడైనా పని చేయాల్సింది ఇంటి ఇల్లాలు మాత్రమే, పైగా నాకు శుభ్రంగా చేయరు అన్న ఒక అనుమానం ఉంటుంది, దాంతోనే నేను నా పనులు నేను చేసుకుంటాను అని చెప్తున్నాను కదా, పొద్దస్తమానం తిని పడుకుని సినిమాలకి షికార్లకి తిప్పమనే పెళ్ళం కంటే పని చేసి పెడతాను అని చెప్పే పెళ్ళం దొరకడం మంచిదే కదా, మీకు అది అర్థం కావట్లేదు అని అంది. కర్ణకి ఆమె మాటలతో ఫ్రస్ట్రేషన్ వస్తుంటే ఆమె మీద కోపం ఎక్కడ చూపించాల్సి వస్తుందోనని కోపంగా బాల్కనీలోకి వెళ్ళిపోవడంతో భలే మొగుడు దొరికాడుగా మొత్తానికి, ఎవరైనా పని చేయట్లేదు, ఒక్క పని కూడా నేర్పించలేదు అని కంప్లైంట్ ఇస్తారు, కానీ నేను నీట్గా పని చేస్తాను అంటే కోప్పడే మనిషిని మొదటిసారి చూస్తున్నాను అనుకుంది తల పట్టుకొని. మహాలక్ష్మి భాస్కర్ ఇంటికి వెళ్లారన్న మాటే కానీ దక్ష ఎలా ఉందో అన్న దిగులు ఎక్కువైపోయింది వాళ్ళకి. అందరిలాంటి డబ్బున్న వాళ్ళు కాదు వసుంధర విశ్వనాథ్, కాకపోతే దక్ష కొత్త ప్రదేశాలలో ఉండలేదు, ఏదైనా ఊరికి వెళ్ళినా 2 రోజులు తిరక్క ముందే ఇంటికి వెళ్ళిపోదామని గొడవ చేస్తుంది తను. అలాంటిది అంత పెద్ద ఇంటికి వెళ్ళి ఎలా ఉంటుందో ఏంటో, మామూలుగా ఉంటే అది వేరే విషయం, కానీ ఇప్పుడు తన కాలు కూడా బాలేదు, అందులోనూ కర్ణకి కోపం ఎక్కువ, ఇవన్నీ ఆలోచిస్తుంటేనే వాళ్ళకి కాళ్ళు చేతులు కదలట్లేదు. అమ్మా, బజ్జీ కానీ బోండా కానీ చేయొచ్చు కదా, తినాలనిపిస్తుంది అంటూ చిన్న కూతురు రావడంతో అక్కడ అక్క ఎలా ఉందోనని నేను టెన్షన్ పడుతుంటే మీకు బజ్జీలు బోండాలు పకోడీలు కావాలా అని కోపంగా అరవడంతో ఇది మరీ బాగుంది, గట్టిగా వాళ్ళతో మాట్లాడడం రాదు,
బలవంతంగా అక్కని తీసుకురావడం మీకు చేత కాదు. అలాంటప్పుడు మౌనంగా ఉండాల్సిందే. దానికోసం తిండి తిప్పలు మానేస్తారా ఏంటి మీరు? అయినా ఇప్పుడు అంత బాధపడేవాళ్ళు పెళ్ళైన తర్వాత అక్కని అక్కడ ఎలా ఉంచుదామని అనుకుంటున్నారు అని అడిగారు వాళ్ళు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.